సో ముందుగా ఒక ఘటన అందరినీ బాధించే ఘటన ఒక పక్క ఉంటే దాని మీద స్పందన లేదు, దాని మీద సరిగా స్పందించలేదు. ఎందుకంటే అది ఒక ప్రైవేట్ ఆలయం, దానికి మాకు సంబంధం లేదని చెప్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ని అరెస్ట్ చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగానే అది డైవర్షన్ పాలిటిక్సా, లేదంటే ఇష్యూ ఉంది కాబట్టి తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారా? ఓ తలా తోక లేనిది, ఓ తీరువ తెన్ను లేని అడ్మినిస్ట్రేషను ఎలా ఉందంటే, నేను డైరెక్ట్గా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కాశీబుగ్గ ఆలయంలో జరిగిన ఘటనకి ప్రజావేదిక నుంచి ఒక డెలిబరేషన్, అది ప్రైవేట్ దేవాలయం అని, దానికి సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామరెడ్డి గారు అది ప్రైవేట్ దేవాలయం తొక్కిస్తాడు జరిగింది, దాని ప్రికాషన్స్ తీసుకోవాలి. అక్కడ స్థానిక ఎమ్మెల్యే శిరీషమ్మ గారు, అలాగే హోంమంత్రి పరిగెట్టుకు వెళ్ళారు. అచ్చెన్నాయుడు గారు అక్కడ స్థానికతను జస్టిఫై చేసుకుంటూ ఆయన ఉన్నారు. ఓ పక్క సిదిరి అప్పలరాజు గారు డాక్టర్గా ఓ 2 ప్రాణాలు కాపాడాడు అక్కడ. ఈ డెవలప్మెంట్స్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా జరుగుతున్న తీరుతెన్నులు ఒకసారి గమనిస్తే, ఇక్కడ ఎవరు మన గౌరవ ప్రధానమంత్రి గారు 2 లక్షల ఎక్స్గ్రేషియా 50,000 రూపాయలు తక్షణం, అది ఎప్పుడు దేశంలో ఎక్కడైనా అకాల మరణాలు అన్నిటికీ ఇమీడియట్ రిలీఫ్ అన్నది ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి హాస్యాస్పదంగా విద్యాశాఖ మంత్రి, ఒక ఐటీ శాఖ మంత్రి రాత్రి వెళ్ళి చూడడానికి వెళ్తేనే కానీ దిక్కుదేవం లేదు అక్కడ, ఒక కాంపన్సేషన్ కానీ వీటికి సంబంధించింది. నేను అంటుంది ఇవాళ మీకు ఫంక్షనింగ్ అంతే, ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఆయన స్థాయి ఆయన తగ్గించుకుంటూ ఈ లోకేష్ గారికి ఎలివేషన్స్ ఇచ్చుకునే స్థాయి ఏంటి నాకు అర్థం కావట్లే. రెండోది, ఒక తుఫాన్ ఇష్యూ నడుస్తుంది ఒక పక్కన. ముందు రోజు వచ్చారు విదేశీ పర్యటనల నుంచి, ఆ రోజు కూర్చుని ఒక శాటిలైట్ ర్యాకెట్ నేను పంపించిన ర్యాకెట్ లాగా మొత్తం దాన్ని మానిటరింగ్ చేశారు. ఏమైందంటే ఈ 11 లక్షల వరి ఎకరాల్లో, 140,000 ఎకరాల పత్తి, 129,000 ఎకరాల దగ్గర జొన్న, ఇంకా మామిడి పసుపు అయితే ఎన్ని లక్షల ఎకరాల్లోనో పంట నష్టం జరిగింది. పైపచ్చి ఖరీఫ్, లేట్ ఖరీఫ్ కింద చూస్తారు దీన్ని. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో గతంలో అంటే నేను ఈ కాశీబుగ్గ దేవాలయం, తుఫాన్, ఈ 2 డైవర్షన్లకి ఏం చేయాలన్న దగ్గర ఈ జోగి రమేష్ అరెస్ట్, ఇది స్టేట్మెంట్ ఇస్తే ఎలాగో జస్టిఫై చేయడం ఈజీ అవుతుంది.